A man becomes fearless by accepting his fears. It is not about the question of bravery. It is about seeing into the facts of the life and realizing that fears are natural. ఇది నేను చెప్తుంది కాదు, కరేజ్ ద జాయ్ ఆఫ్ లివింగ్ డేంజరస్లీ అనే బుక్లో ఓషో చెప్పారనమాట. ఈ పైన లైన్స్ ఏదైతే నేను ఫియర్ గురించి చెప్పానో అవి చాలా బాగా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఆ ఎగ్జాంపుల్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. లెట్స్ సే మనం రోడ్డు మధ్యలో ఉన్నాం, బస్సు చాలా స్పీడ్గా వస్తుంది, హారన్ కొడుతుంది, రైట్? అయినా కూడా మన దగ్గర ధైర్యం ఉందని రోడ్డు మధ్యలో నిల్చుంటే అది మనం ఫియర్ని కాన్కర్ చేసినట్లు అవుతుందా? కాదు కదా. దట్ బికమ్స్ ఎ స్టూపిడిటీ, రైట్? సో తను ఏం చెప్పదలుచుకున్నాడంటే ఫియర్ని కాన్కర్ చేయాలి అంటే ఓన్లీ బ్రేవరీ సరిపోదు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఫియర్స్ ఆర్ న్యాచురల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. బికాజ్ మనం ఏదో శక్తిమానో లేకపోతే హీమ్యానో లేకపోతే ఇంకే మ్యానో కాదు కదా. బికాజ్ వీఆర్ హ్యూమన్స్, వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఫియర్స్ ఆర్ న్యాచురల్, రైట్? సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, ఒక ఎద్దు బాగా అగ్రెసివ్గా మన పైకి దూసుకొస్తుంది అనుకో, అప్పుడు కూడా నాకు ధైర్యం ఉందని ఎద్దుకు ఎదురుగా పోతే ఏమవుతుంది? అది స్టూపిడిటీ అవుతుంది. సో ఫియర్స్ని కాన్కర్ చేయాలంటే తను చెప్పబోయేది ఏంటంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఫియర్స్ ఆర్ న్యాచురల్, రైట్? సో ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. మన గార్డెన్ ఉంది, గార్డెన్లో ఏదైనా స్నేక్ ఉందో అనే భయం ఉంటుంది చూసారా? పదే పదే మనం స్నేక్ ఉందేమో దాంట్లో అని వెతుకుతూ ఉంటాం కదా. అలాంటి కైండ్ ఆఫ్ భయం ఈజ్ వెరీ అన్యాచురల్, రైట్? అలాంటివి డేంజర్. అంతే అట్ ద సేమ్ టైం రోడ్డు మీద ఏం రాకున్నా కానీ పరిగెత్తిపోతున్నాం అనుకో, అలాంటి ఫియర్స్ ఆర్ డేంజర్. సో ఓవరాల్ కంక్లూజన్ ఏంటంటే ఇది పూర్తిగా మీకు అర్థమైతే 10% ఆఫ్ ద ఫియర్స్ ఆర్ ఓన్లీ రియలిస్టిక్, 90% ఆఫ్ ద ఫియర్స్ ఆర్ ఇమాజినేటరీ. ఇది మనకు బాగా అర్థమైతే దెన్ వీ డెఫినెట్లీ బికమ్ ఫియర్లెస్, రైట్? అండ్ ఈ భయాలని కూడా మన లైఫ్లో ముందుకు పోవడానికి ఒక ఆయుధాలుగా వాడుకోవచ్చు అనేది తను చెప్తున్న విషయాలన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు సరిగ్గా అర్థం కాకపోతే ఈ కంప్లీట్ వీడియో మళ్ళీ చూడండి. డెఫినెట్గా మీకు ఈ విషయం అర్థమైతే డెఫినెట్గా ఫియర్లెస్ అవుతారు, రైట్? దట్ ఈస్ వాట్ మై ఎక్స్పీరియన్స్. ఓకే, బీ ఫియర్లెస్, కాన్కర్ ద ఫియర్స్, ఓకే? అండ్ బీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.